ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఎరికే కదా, ఎక్కడ ఆగకుండా బండ్లు, కార్లు, బస్సులు, లారీలు రై రై అని పోతాయి. అయితే ఎక్కువ స్పీడ్ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నారో ఏమో, కొత్త రోడ్డుని గిట్ల బండ్లు, కార్లు కంట్రోల్ గా నడిచేటట్టు చేసిండ్రు. మోడీ సార్ నడిపిస్తున్న సెంటర్ సర్కార్ గొప్పతనం కొంతమందికి తెలవక లేనిపోని మాటలు అంటారు గాని ఇసొంటి ముచ్చట్లు చూస్తే తప్పకుండా మెచ్చుకోకూకోరని అంటున్నారు ఈ రోడ్డును చూసినోళ్ళు. మొన్న ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త సీల్ రోడ్ ఇది. షురువై 3-4 నెలలు కూడా కాలేదు గాని 2 పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఇగో ఈ వ్యాను ఈ గుంతలలో పడి టైర్లు ఖరాబ్ అయినాయట. ఇంకా నయ్యం బోల్తా పడి దాంట్లున్న పబ్లిక్ కు పరిచయం అయ్యే కథ కాలేదు. మాకు జరిగినట్టు ఇంకెవ్వలకు కావద్దని కార్లు వ్యాన్లల్లో స్పీడ్గా వచ్చేటోళ్లను గుంతలకు దూరంగా ఓనరా అన్నట్టు చెప్తున్నారు. చూడుండ్రి, కన్లారా చూడుండ్రి మోడీ సార్ గొప్పతనము. ఉత్తుగా బట్టగాల్చి మీదేసినట్టు మాట్లాడతారు కదా. చూడుండ్రి, ప్రధాని మోదీ సార్ హయాంలా స్పీడ్ ను గుంతలతోని కంట్రోల్ చేస్తున్నాడని కొంతమందికి ఇచ్చినట్టు మాట్లాడుతురట. ఇంకొందరేమో 12,000 కోట్లతోని చెక్కు చెదరకుండా గింత మంచి రోడ్లు పోసే టెక్నాలజీ దునియాలో ఎక్కడ లేదు. మోడీ సార్ దయ వల్లనే ఇది సాధ్యమైందని రోడ్డు నాణ్యత, రోడ్డు మన్నిక గురించి మాట్లాడుకుంటారట. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వరకు వేసిన ఈ కొత్త రోడ్డు కొద్దిపాటి వానలకే 2 పెద్ద పెద్ద బొందలైనాయట. ఇసోంటి రోడ్డు పోస్తున్నందుకే కావచ్చు మోడీ సార్ నాయకత్వానికి బీజేపీ సర్కార్ కు తిరుగుంటలేదు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా పువ్వు గుర్తు పార్టీ గెలుచుకుంటూ వస్తున్నది. విశ్వగురువు నాయకత్వంలో రోడ్లు గీతిరిగా విశ్వరూపం చూపిస్తున్నాయి పబ్లిక్. ఎంతైనా మోడీ సార్ జయంగా దేశం గతి మారిపోతున్నది. ఇంతకు ముందు 2-3 నెలలనే గుంతలు పడేటట్టు రోడ్లు పోషుడు ఏ ప్రధానమంత్రి హయాంలో జరగలేదు కావచ్చు. ఎంతైనా మోడీ సార్ గ్రేటు అని గుంతలు పడ్డ రోడ్డు వీడియోను షేర్ చేసుకుంటే ఎడ్డిచ్చినట్టు కామెంట్లు పెడుతురట దేశం పబ్లిక్.